అస్సలాము అలైకుం. హాయ్ అండి. ఇంకా ఈ మిషన్ గురించి అయితే మీకు కొన్ని డీటెయిల్స్ అయితే చెప్తాను చూడండి. మిషన్కు సైడున అయితే మనము వైర్ అయితే పెట్టుకోనికి, పిన్ను పెట్టుకోనికి అయితే కలెక్షన్ అయితే వస్తుందండి. మనం ఛార్జింగ్ ఏ విధంగా అయితే పెడతామో ఆ విధంగా వైర్ పెట్టుకోవడానికి అయితే వస్తుందండి. తర్వాత వచ్చేసి ఒక చిన్న బటన్ అయితే వస్తుంది, స్విచ్ అయితే వస్తుంది. ఇంకా స్విచ్ ఒత్తుకుంటే మనకు మిషన్ దగ్గర లైట్ అయితే పడుతుందండి. ఇంకా తర్వాతకు వచ్చేసి చూడండి, ఇక్కడ మనకు దారము బావిని చుట్టుకొని ఈ విధంగా మెషిన్తోనే మనం బావిని అయితే నింపుకోవచ్చండి. బావిని నింపుకోవడానికి మనకు ఈ థ్రెడ్ ఎలా రావాలో ఇక్కడ గుర్తులు అయితే వస్తాయండి. గుర్తులు చూసుకొని మనము బావినికి ఒక 2-3 చుట్లు బావినికి చుట్టుకొని చూడండి, ఈ విధంగా మనము దారం రీలుపై ఈ విధంగా చేయి అయితే ఊరికి అలా ఆపు పెట్టుకోవాలండి. పక్కకైతే రాదు, కానీ మనము ఇలా ఆపు పెట్టుకుంటే బాగుంటుందండి. ఓకేనా. ఈ విధంగా మనము చాలా సింపుల్గా బావిని అయితే నింపుకోవచ్చండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా బావిని అయితే నింపుకోవచ్చు. ఇంకా మనకు గుర్తు అయితే ఉంటుందండి బావిని నింపుకోవడానికి ఏ విధంగా రావాలా థ్రెడ్ అనేది మనకు అక్కడ గుర్తులు అయితే ఇస్తారు. అలాగే ఇప్పుడు చూడండి, మనకు కేస్ డబ్బీ అయితే రాదండి. ఊరికి ఇక్కడ ఒక రేకు మాదిరి అయితే వస్తుంది. ఆ రేకు తీసేసి మనము ఇక్కడ లోపల బావిని సెట్ చేసేసి మనం కేస్ డబ్బీకి ఏ విధంగా మనము కట్టు వస్తుంది కదా, కట్టులోకి ఈ థ్రెడ్ ఎలా అయితే తీసుకుంటామో ఆ విధంగా ఇక్కడ కట్టు వస్తుందండి. ఈ కట్టులో నుంచి మనం థ్రెడ్ అయితే తీసుకోవాలండి. బయటికి థ్రెడ్ తీసుకొని ఇంకా రేకు అయితే పెట్టేసేయాలండి. ఇంకా తర్వాత చూడండి, మనం మిషన్ కుట్టు కోసం ఇక్కడ థ్రెడ్ ఏ విధంగా ఎక్కించుకోవాలనేది, దారం ఏ విధంగా ఎక్కించుకోవాలనేది ఇక్కడ గుర్తులు అయితే ఇస్తారండి. బాణం గుర్తులు ఇస్తారు, అలాగే మనకు అంకెలు కూడా ఇస్తారండి, 1, 2 అని. ఇంకా అంకెల ప్రకారం, గుర్తు ప్రకారం మనం థ్రెడ్ రాణించుకొని ఇంకా సూదిలోకి అయితే ఎక్కించుకోవాలండి. చాలా సింపుల్గా మనము ఎక్కించుకోవచ్చండి. అర్థమవుతుంది, కొత్త వారికైనా సరే అర్థమవుతుంది. ఇంకా తర్వాత ఈ విధంగా ఎక్కించుకున్న తర్వాత ఇంకా కింది వైపు నుంచి మనము దారం అయితే పైకి లాక్కొని ఇంకా మనం కుట్టుకోవచ్చండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం చెరుగులు అయితే కుట్టి చూపిస్తున్నా చూడండి మీకు. ఇక్కడ స్టార్టింగ్లో అయితే ఇక్కడ చూడండి, ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలండి. ఇది మామూలు కుట్టుకే చూపిస్తున్నా చూడండి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ రఫ్ అండి. ఇది మనం ఒత్తి పట్టుకుంటే వెనక్కి వెళ్ళిపోతుందండి, ఓన్లీ వెనక్కి వెళ్ళిపోతుంది. మనం మళ్ళీ పైకి కిందికి అనుకుంటే రివర్స్ వస్తుంది, మళ్ళీ వెనక్కి అయితే వెళ్తుంది. అలా అయితే రఫ్ అవుతుందండి. ఇంకా ఆ విధంగా రఫ్ అయితే చేసుకోవచ్చండి. ఇక్కడ రఫ్ చేసేదానికి చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు. ఇంకా తర్వాత వచ్చేసి ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవచ్చండి. కానీ ఈ మిషన్ మనము బయట వాళ్ళవి కుట్టాలంటే అస్సలు పనికిరాదండి. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి, బయటి వారికి పనికిరాదు.